హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మూడు ముళ్ళ బంధం మూడో భాగాన్ని వినీద్దాం. ఆశు వాళ్ళని పంపించేసి ఊరికి చేరుకుంటారు మూర్తి, లలిత వాళ్ళు. అప్పటికే ఊర్లో అందరూ ఆశు గురించి గుసగుసలాడుకుంటున్నారు. ప్రెసిడెంట్ గారి కూతురు తన భర్త పెళ్లి చేసుకున్న రోజుని వదిలేశాడని ఊరంతా పాకిపోతుంది. కొంతమంది పనోడిని నెత్తికెక్కించుకుంటే ఇలానే అవుతుందని వాదిస్తుంటే, ఇంకొంతమంది చేసుకున్న వారికి చేసుకున్నంత అని సూటిపోటి మాటలంటూ ఉంటారు. అసలే అది పల్లెటూరు, ఇలాంటి విషయాలు దాగవు. కాబట్టి ఊరంతా ఈ విషయం వ్యాపించేస్తుంది. వాళ్ళందరికీ మాట్లాడుకోవడానికి మంచి టాపిక్ దొరికినట్టు మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎక్కడైనా కలిస్తే ఇదే టాపిక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మూర్తి, లలిత గారు ఊర్లో వాళ్ళ మాటలు వింటూనే వాళ్ళిల్లు చేరుకుంటారు. లలిత కోపంగా మూర్తితో, చూశారుగా ఊర్లో అందరూ ఎలా మన గురించి మాట్లాడుకుంటున్నారో. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ రామ్ ఎక్కడున్నా సరే వెతికి పట్టుకురండి. అసలు ఇదంతా ఎందుకు చేశాడో మనకు తెలియాలి. మన పరువు తీసిన వాడిని ఊరికే వదిలే ప్రసక్తే లేదు అంది. నేను ఆ పని మీదనే ఉన్నాను లల్లి. ముందు నువ్వు లోపలికి పదా అన్నారు మూర్తి. మూర్తి గారు అప్పటికే బంధువులందరినీ వెళ్ళిపోమని చెప్పడంతో ఇంట్లో ఎవరు ఉండరు. లేకపోతే మళ్ళీ ఎక్కడ వాళ్ళతో కూడా మాట్లాడాల్సి వస్తుందని ముందుగా జాగ్రత్త చెప్పేశారు. రామ్ సుధీర్ని కలవడానికి ఆఫీస్కెళ్తాడు. రామ్ వెళ్లేసరికి సుధీర్ మీటింగ్లో ఉంటాడు. రామ్ సుధీర్ రూమ్లోనే వెయిట్ చేస్తూ ఉంటాడు. కాసేపటికి మీటింగ్ కంప్లీట్ చేసుకుని వస్తాడు సుధీర్ తన రూమ్కి. సుధీర్ వచ్చేసరికి రామ్ ఫోన్లో యూట్యూబ్ పెట్టుకుని ఏదో వీడియో చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. రామ్ అలా నవ్వుకుంటూ ఉంటే చూస్తున్న సుధీర్కి మండిపోతూ ఉంటుంది. సుధీర్ గట్టిగా రామ్కి వినపడేలా, ఒక పక్క ఆడపిల్ల జీవితం నాశనం చేసేసి ఇక్కడ ఇలా నవ్వుకుంటూ ఉండడానికి సిగ్గులేదు కొంతమంది మనుషులకి అని అనుకుంటూ వస్తాడు లోపలికి. రామ్ సుధీర్ వైపు చూసి, నువ్వంటున్నది నన్నే అని నాకు అర్థమైందిలే అంటాడు. అర్థం అవ్వాలనే కదా ఇంతకీ ఇక్కడికెందుకొచ్చావు అన్నాడు సుధీర్. నీకింకా నా మీద కోపం తగ్గలేదరా? నువ్వు చేసే పనులకి నాకు నిన్ను చంపేనంత కోపం వస్తుంది. కానీ ఆ పని చెయ్యలే కదా. లేదు కదా, మూసుకొని బయటకు పో అన్నాడు. నేను పోన్రా, ఎందుకు పోవాలి? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నేను నీ దగ్గరే ఉంటా అన్నాడు రామ్. సరే అయితే నేనే పోతాను అని సుధీర్ ముందుకు కదులుతుంటే రామ్ సుధీర్ని ఆపేస్తాడు. రామ్ కోపంగా, నన్ను వదిలి వెళ్ళావంటే చంపేస్తాను. నువ్వెక్కడున్నా వెతుక్కొచ్చి మరీ నా దగ్గరికి తెచ్చుకుంటాను. మూసుకునుండు నాతో పాటు అని చెప్పి సుధీర్ని విసురుగా లాక్కొచ్చి కుర్చీలో పడేస్తాడు రామ్. ఈ వేషాలకేం తక్కువ లేదు. కడుపు చేసి పెళ్ళాన్ని వదిలేసి తనని దగ్గరికి తెచ్చుకోవడం చేత కాదు కానీ నా మీద చూపిస్తున్నావు నీ ప్రతాపం అన్నాడు సుధీర్. నేనంతే, నా ఇష్టం రా. నువ్వు నాతోనే ఉండాలి, లేదంటే ఈ ఆఫీస్ అంతా పగలగొట్టేస్తాను చెప్తున్నాను. అప్పుడెక్కడికి వెళ్తావు నేను చూస్తాను అన్నాడు రామ్. పగలగొట్టేసుకో, నాకేం నష్టం లేదు. అప్పుడు ఆంటీ చేతిలో నీకే పడాల్సినవి పడతాయి అన్నాడు సుధీర్. రామ్ కోపంగా సుధీర్ దగ్గరికి వెళ్ళి సుధీర్ని గట్టిగా హత్తుకుని, రే ప్లీజ్ రా, నువ్వు నాతో ఇలా ఉండకు, నాకు నచ్చదు. నా గురించి నీకు మొత్తం తెలుసు కదా. అయినా కూడా నిన్న నువ్వు నన్ను అన్ని మాటలు అనేసి వెళ్ళిపోయావు. నేను నిన్నేమైనా అన్నానా? చూడు, ఇప్పుడు కూడా నీకోసం నేనే కదా వచ్చాను అన్నాడు. మాటలు బాగానే నేర్చుకున్నావు కానీ ముందు విషయం ఏంటో చెప్పు అన్నాడు. మరి నువ్వు నాతో ఎప్పట్లానే ఉంటావుగా. ముందు నన్ను వదిలివే, ఎవడైనా చూస్తే మన ఇద్దరిని తేడా అనుకుంటారు అన్నాడు సుధీర్. నేను వదలను. నువ్వు నాతో ఎప్పట్లానే ఉంటారని చెప్పే వరకు నేను వదలను. నా ఉడుం పట్టు సంగతి నీకు తెలుసు అన్నాడు రామ్. అబ్బా, చంపుతున్నావు కదరా అయ్యా. సర్లే ఉంటానులే, వదులు అన్నాడు సుధీర్. మళ్ళీ ఇంకోసారి నన్ను వదిలేసి వెళ్ళవని ఇలా గుడ్ బాయ్లు చెప్పరని చెప్తేనే వదులుతాను. సరే, ఊపిరి ఆడట్లేదు, వదులురా ముందు అన్నాడు సుధీర్. నువ్వు చెప్పే వరకు నేను వదలను. సర్లే అనలే గాని వదులురా బాబు, పొయ్యేలా ఉన్నాను. సుధీర్ సమాధానానికి సాటిస్ఫై అయ్యి సుధీర్ని వదిలేస్తాడు రామ్. రామ్ ఉడుంపట్టు నుండి బయటపడ్డ సుధీర్ అమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటాడు. నీ అబ్బా, ఇంత గట్టిగా పట్టుకున్నావేట్రా? నా బాడీ అంతా పట్టేసింది. పాపం ఆ పిచ్చి పల్ల నీతో ఎలా వేగిందో ఏమో ఇన్ని రోజులు అన్నాడు సుధీర్. రామ్ సీరియస్గా, రేయ్ నోరు ముయ్ అన్నాడు. ఇలానే ఇన్ని రోజులు నా నోరు మూసేశావు. ఇప్పుడు నువ్వు తనని వదిలేసి వచ్చేసావు. తనెంత బాధపడుతుందో ఏమైనా ఆలోచించావు అసలు? పైగా నీ బిడ్డను తను మోస్తుందిరా ఇప్పుడు అన్నాడు. నువ్వు అంతగా ఇదైపోకు. తనని వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగానే చూసుకుంటారు అన్నాడు రామ్. సర్లే, విషయం చెప్పు. ఎందుకొచ్చావు ఇక్కడికి? అమ్మ రేపటి నుండి బిజినెస్ అంతా చూసుకోమని చెప్పిందిరా. సుధీర్ సంతోషంగా, అమ్మయ్య, ఇన్నాళ్ళకి ఆంటీ ఇంత మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ పనేదో ముందే చేస్తుంటే ఎంత బాగుండేది. రే నోర్ముయ్, వాగింది చాలు. ముందు నాకు మన బిజినెస్ గురించి వివరాలన్నీ చెప్పు అన్నాడు రామ్. సరే పద, మీటింగ్ రూమ్లో డిస్కషన్ చేసుకుందాం అని చెప్పి ఇద్దరు కలిసి ఆఫీస్ వ్యవహారాలన్నీ మాట్లాడుకుంటున్నారు. అదే రోజు సాయంత్రం
ఆశు కోసమని స్నాక్స్ ప్రిపేర్ చేస్తుంటారు జాను, లహరి కలిసి. ఆశు నిద్రలేచి ఫ్రెష్ అయి తన రూమ్‌లో ఉన్న రామ్ ఫోటోస్‌ని చూస్తూ ఉంటుంది. ఇద్దరూ కలిసి ఎంతో ఇష్టంగా తీసుకున్న ఫోటోస్ అవి. అప్పుడే లహరి, జాను తన కోసం స్నాక్స్ తీసుకొస్తారు. ఆశు చూస్తున్న వైపు గమనిస్తారిద్దరూ. ఆశు, ఇదిగో తిను, నీకోసం ఫ్రూట్స్ సలాడ్ రెడీ చేస్తాను అంటుంది లహరి. లహరి మాటలకి ఆశు డైవర్ట్ అయి నాకిప్పుడు ఏమీ వద్దే అంది. అలా అంటే ఎలా కుదురుతుంది? తినాలి తప్పదు. నీ బేబీ కోసమైనా తినాల్సిందే పట్టు అని ఆశుకి తినిపిస్తుంది లహరి. లహరి, జాను మొబైల్స్‌కి అప్పుడే ఏదో నోటిఫికేషన్ వస్తుంది. జాను అదేంటో చూద్దామని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఉన్న మ్యాటర్ చదివి, ఏయ్ లహరి! రేపు మన ఆఫీస్‌కి కొత్త బాస్ వస్తున్నారటే. సో అందరూ ఖచ్చితంగా రావాలి. మెయిల్స్ చేశారు. పైగా కరెక్ట్ టైం కల్లా ఉండాలట. లేట్ అవ్వకూడదట అంది జాను. అయ్యో! అవునా? రేపు నువ్వు ఆశుకి తోడుగా ఉంటే నేను ఆఫీస్‌కెళ్ళి మేనేజర్‌కి కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుదామని అనుకున్నానే అంది లహరి. ఏమోనే, అందరూ మిస్ అవ్వకుండా రావాలని ఖచ్చితంగా చెప్పారు మరి అంది జాను. లహరి, జాను ఆలోచనలో పడితే ఆసు, లహరి, ఇప్పుడు మీరింత ఇదిగా ఆలోచిస్తున్నారెందుకు? అది కాదురా, నిన్నిలా ఇంట్లో ఒంటరిగా వదిలేసి మేమెళ్ళలేం కదా! అందుకే జాను, రేపు నీకు తోడుగా ఉంటే నేను రేపు ఆఫీస్‌కి వెళ్లి మేనేజర్‌ని కొన్ని రోజుల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారని పర్మిషన్ అడుగుదామనుకున్నాను. కానీ రేపందరూ ఖచ్చితంగా ఆఫీస్‌కి రావాలని చెప్పారట. అందుకే రేపొక్కరోజు నీకు తోడుగా ఉండడం కోసం ఎవరైనా అరేంజ్ చేయాలి అంది లహరి. అంత అవసరం లేదు. రేపటి నుండి నేను కూడా ఆఫీస్‌కొస్తాను అంది ఆషు. అదేంటే, నువ్వు రిజైన్ చేసేసావు కదా అంది జాను. హ్మ్. పెళ్ళైతే ఇంక ఊర్లోనే ఉంటాను కదా అని రాజీనామా ఇచ్చేశాను. కానీ ఇప్పుడు ఇలా ఉత్తినే ఇంట్లో కూర్చోలేను కదా! పైగా ఒక్కదాన్ని ఇలా కూర్చొనుంటే నాకు రామ్ ఆలోచనలే వస్తున్నాయి. వాటి నుండి డైవర్ట్ అవ్వడానికైనా నేను మళ్ళీ ఆఫీస్‌లో చేరతాను అంది అషు. కానీ ఇప్పుడు నీ మనసు బాగా దెబ్బతిని ఉంది. పైగా నీకు కూడా కొన్ని రోజులు రెస్ట్ అవసరం. ఆలోచించవే అంది లహరి. లేదే, ఒంటరిగా ఒక్క నిమిషం ఉన్నా నా ఆలోచనలన్నీ రామ్ మీదకే వెళ్తున్నాయి. నేను ఇలానే ఉంటే ఇంకా ఇంకా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతానేమో. నా పరిస్థితి తలుచుకుంటే నాకే జాలేస్తుంది. అందుకే నన్ను నేను డైవర్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఆఫీస్ పనిలో పడితే కొంచెమైనా డైవర్ట్ అవుతాను అందుకే. అండ్ వీకెండ్స్‌లో ఎలానో రెస్ట్ తీసుకుంటానుగా. నా బేబీ కోసమైనా నేను జాగ్రత్తగా ఉంటాను. లహరి బాధగా ఆశుని హత్తుకుని, నిజంగా ఈ డిప్రెషన్ నుండి బయటపడతావు కదా! ఇంకోసారి చనిపోయే ఆలోచనలు చెయ్యవు కదా అంది. లేదే, నీకు మాటిచ్చాను కదా! అలాంటి ప్రయత్నాలింక చేయను. రేపెలాగో కొత్త బాస్ వస్తున్నారని అన్నావు కదా! రేపే వెళ్లి నా పరిస్థితి ఆయనకి వివరించి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతాను అని అడుగుతానులే అంది. సరే నీ ఇష్టమే అంది లహరి. ప్రకాష్‌కి ఈ విషయం చెప్తావా మరి? అంది జాను. ఇప్పుడు కాదు. రేపు బాస్‌తో మాట్లాడి అప్పుడు మా అమ్మతో నా నిర్ణయం గురించి చెప్తాలే అంది ఆషు. సరే ముందైతే ఫ్రూట్స్ తిను అని లహరి, జాను కలిసి ఆషుకి ఫ్రూట్స్ తినిపిస్తారు. ఇక్కడ ప్రకాష్ ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం. ప్రకాష్ ఆషు వాళ్ళని దింపేసి తన ఫ్లాట్‌కి చేరుకుంటాడు. ప్రకాష్ కూడా ఆషు వాళ్ళ కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్నాడు. తనకి చిన్నప్పటి నుండి ఆషు అంటే చాలా ఇష్టం. పెద్దలందరూ ఆషుని నీ భార్య అని చెప్తుండేసరికి లోలోపల ఆషుని తన భార్యగా ఫిక్స్ అయిపోయాడు. ఆషుని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడు కానీ ఆషు రామ్‌ని ఇష్టపడేసరికి తన ప్రేమను మనసులోనే చంపేసుకున్నాడు. ప్రస్తుతం ప్రకాష్ అతని స్నేహితులతో కలిసి ఫ్లాట్ షేర్ చేసుకుంటున్నాడు. ప్రకాష్ రావడం గమనించిన తన స్నేహితుడు అరుణ్, రేయ్ ప్రకాష్, ఏంట్రా అప్పుడే వచ్చేసావు ఊరు నుండి? ఇంకా 2 రోజులు లీవ్ ఉంది కదా అన్నాడు అరుణ్. ఊర్లో పనైపోయిందిరా అందుకే వచ్చేసాను అన్నాడు ప్రకాష్. అవునా, సర్లే, నువ్వు ఫ్రెష్ అయ్యి ఇవాల్టికి రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్‌కెళ్ళాలి అని చెప్పేసి అరుణ్ ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. ప్రకాష్ ఫ్రెష్ అయి వచ్చి లైట్‌గా టిఫిన్ చేసి నైట్ జర్నీ చేయడం వల్ల సరిగ్గా నిద్రలేక పడుకుండిపోతాడు. మరుసటి రోజు ఆషు, లహరి, జాను ఉదయాన్నే రెడీ అవుతారు. ముగ్గురు కలిసి ఆఫీస్ చేరుకుంటారు. ప్రకాష్ కూడా వీళ్ళ ఆఫీసే కానీ వేరే బ్లాక్. ఆషు స్నేహితులు కొంతమంది తన పెళ్లికొచ్చారు కాబట్టి ఆషు పరిస్థితి వాళ్ళకి తెలుసు. ఒకళ్ళకి తెలిస్తే ఆఫీస్‌లో అందరికీ తెలిసిపోతుందిగా. అలా ఆఫీస్ అంతా ఈ విషయం పాకిపోయింది. లహరి వాళ్ళతో ఆషు కూడా ఆఫీస్‌లో కనపడేసరికి అందరూ ఆషు గురించి వాళ్ళకి నచ్చినట్టు ఆ మాట, ఈ మాట అనుకుంటూ ఉంటారు. ఈ ముగ్గురి కామన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి లహరి దగ్గరకొచ్చి, ఏంటే లేట్ అయింది? కొత్త బాస్ ఎప్పుడో వచ్చేసాడంట అని చెప్తుంది. టైంకే వచ్చేసాం కదే అంది లహరి. సర్లే, మీ సీట్స్‌లో సెటిల్ అవ్వండి. సరే, ఎప్పుడైనా రావచ్చని లహరి జనులతో చెప్పి ఆషు వైపు చూస్తున్న అమ్మాయి. ఆషు, నీకు జరిగింది తెలిసింది. ఐ యామ్ రియల్లీ సారీ. పాపం, నువ్విదంతా ఎలా తట్టుకుంటున్నావో ఏమో అని జాలిగా చూస్తుంది. ఆషు చిరాగ్గా,
నేనిప్పుడు బానే ఉన్నాను. మోహన్ సార్ లేరా? ఆయన మీటింగ్‌లో ఉన్నారు. అయినా నువ్వు రాజీనామా ఇచ్చేసావు కదా! మళ్ళీ ఎందుకొచ్చావు? అని అడుగుతుంది ఆ అమ్మాయి. మోహన్ సార్‌తో పనుండి వచ్చానులే అని విసుగ్గా సమాధానం చెప్తుంది. దాంతో ఆ అమ్మాయి తన ప్లేస్‌కెళ్ళిపోయింది. ఆషు, మోహన్ సార్ వచ్చేసాం. వచ్చే వరకు నా డెస్క్ దగ్గరే ఉండు అంది లహరి. ఆసు కూడా సరే అని చెప్పి లహరి డెస్క్ దగ్గర కూర్చునుంటుంది. జాను తన ప్లేస్‌కెళ్ళిపోయింది. ఆషు మోహన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. లహరి, జాను పెండింగ్ వర్క్ చూసుకుంటూ ఉంటారు. ఒక అరగంట తర్వాత మీటింగ్ ముగించుకొని రామ్, సుధీర్, మోహన్ కలిసి మీటింగ్ రూమ్ నుండి బయటకొస్తారు. గ్రే కలర్ సూట్ వేసుకుని లోపల వైట్ ఫార్మల్ షర్ట్ వేసుకుని ట్రాన్స్పరెంట్ గోగల్స్తో చూడగానే ఆ అమ్మాయిల మనసు దోచుకునేలా మన్మధుడిలా ఉంటాడు రామ్. మీటింగ్ రూమ్ నుండి సరాసరి తన క్యాబిన్కి నడుస్తూ ఉంటాడు. రామ్ క్యాబిన్ ఎంప్లాయీస్ అందరినీ దాటుకుని లాస్ట్లో ఉంటుంది. రామ్ సుధీర్తో కలిసి వస్తుంటే అందరూ తమ కొత్త బాస్ని ఆతృతగా చూస్తుంటారు. కొంతమంది అశు పెళ్లికొచ్చిన వాళ్ళు రామ్ని చూసి షాక్ అవుతారు. ఎవరివో అడుగులు చప్పుడు వినిపించేసరికి లహరి, ఆశు తలెత్తి అటువైపు చూస్తారు. హుందాగా షార్ప్ లుక్స్తో నడుచుకుంటూ వస్తున్న రామ్ కనిపిస్తాడు. రామ్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అశు, లహరి, జాను. ఆశు రామ్ని చూడగానే తను కూర్చున్న చోటు నుండి లేచి నిలబడుతుంది. ఎంప్లాయీస్ అందరినీ చూసుకుంటూ వెళ్తున్న రామ్ చూపులు సడన్ గా అశు మీద నిలుస్తాయి. తన ప్రమేయం లేకుండానే తన అడుగులు ఆగిపోతాయి. తన కళ్ళకున్న గోగల్స్ తీసి ఎదురుగా ఉన్న అశుని చూస్తాడు. ఆశు కూడా షాక్ లో ఉండిపోవడంతో కళ్ళార్పుకున్న రామ్ని చూస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం వరకు అశుని అలానే చూసి తర్వాత చూపు తిప్పుకొని సుధీర్ని కోపంగా చూస్తూ తన క్యాబిన్లోకి వెళ్తాడు రామ్. వెనకాలే సుధీర్ కూడా వెళ్తాడు. మోహన్ తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. సుధీర్ రాగానే రామ్ కోపంగా సుధీర్ దగ్గరికెళ్ళి అది ఇక్కడికెందుకుంది అని సుధీర్ కాలర్ పట్టుకుని అరుతాడు. సుధీర్ మాత్రం చాలా కూల్గా నీ భార్య పని చేసేది ఇక్కడే అని సమాధానం చెప్తాడు. ఈ విషయం నీకు ముందు నుండే తెలుసా అన్నాడు రామ్. ముందు నుండి తెలీదు. ఆంటీ ఆఫీస్ బాధ్యతలు నీకు అప్పగించాలని నాతో చెప్పిన రోజు ఎంప్లాయీ డీటెయిల్స్ చూస్తే తెలిసింది. మరి నాకు నిన్నెందుకు చెప్పలేదురా అన్నాడు రామ్. సుధీర్ రామ్ని విడిపించుకొని తన పెళ్లి అని కొద్ది రోజుల క్రితమే రాజీనామా చేసేసింది. అలాంటప్పుడు నీకు చెప్పి మాత్రం ఏం ఉపయోగం అన్నాడు. ఇప్పుడు అది ఇక్కడికి ఎందుకు వచ్చింది? తను ఊర్లో కదా ఉండాలి. అక్కడ ఉండకుండా ఇక్కడేం చేస్తుంది అన్నాడు రామ్. ఏముంది, పెళ్లి చేసుకున్న రోజే మొగుడు వదిలేశాడు. పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకుంది. ఇంకా ఆ ఊర్లో తన పరువు ఏముంటుంది? ఊర్లోనే ఉంటూ అందరి ముందు రోజు రోజుకి మాట పడే బదులు ఇక్కడ కాస్త ప్రశాంతంగా ఉండొచ్చని వచ్చుండొచ్చు కదా అని వ్యంగ్యంగా సమాధానం ఇస్తాడు సుధీర్. రామ్ చురుగ్గా సుధీర్ వైపు చూసి చేసిన వెటకారం చాలు, తనని ఇక్కడికి రమ్మను, నేను తనతో మాట్లాడాలి. ఏం అవసరం లేదు, తనతో నీకేం పని? తన రాజీనామా గురించి మాట్లాడడానికి వచ్చినట్టుంటుంది. నేను మాట్లాడి పంపిస్తానులే అన్నాడు సుధీర్. రామ్ కోపంగా రేయ్ చెప్పింది చెయ్యి, నీ సొంత తెలివితేటలు వాడకు అన్నాడు. నేను చెయ్యనురా, నువ్వు తనని ఏమైనా చేస్తే నేను ఆంటీకి చెప్పాల్సి వస్తుంది. షీడియట్, అమ్మ పేరు చెప్పి నన్ను భయపెట్టాలని చూస్తున్నావా అన్నాడు రామ్. కాదు, జరిగేది చెప్తున్నాను. అసలే ఆంటీకి ఆశు గర్భవతి అని తెలియదు. తెలిస్తే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. అనవసరంగా తన జోలికి వెళ్ళి తనని ఇబ్బంది పెట్టకు. రేయ్, అది నా భార్య, ముందు తనని ఇక్కడికి రమ్మను. అబ్బో, భార్యనా? వదిలేసి వచ్చావు కదా, ఇంకా భార్య ఏంటి? అబ్బా ప్లీజ్ రా, తనని నేనేమనను, ముందు ఇక్కడికి రమ్మని చెప్పు. సుధీర్ డౌట్గా చూస్తూ నమ్మచ్చా? నమ్మచ్చలే, తనతో నేను మాట్లాడాలి, రమ్మని ఇక్కడికి. సరే అని చెప్పి రామ్ క్యాబిన్ నుండి బయటకు వస్తాడు సుధీర్. రామ్ని చూసిన ఆశుకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. రామ్ వెళ్ళపోగానే కుర్చీలో కూలబడిపోతుంది. జాను, లహరి ఆశు చుట్టూ చేరిపోతారు. ఆశు, కాస్త ఈ మంచినీళ్ళు తాగే అని వాటర్ బాటిల్ ఆశుకి ఇస్తుంది. ఆశు వెంటనే అది తీసుకుని గడగడ తాకిస్తుంది. లహరి ఆశు వెన్ను నిమురుతూ టెన్షన్ పడకు ఆశు, కూల్గా ఉండు. ఏంటే కూల్గా ఉండేది? రామ్ అసలు ఇక్కడెందుకున్నాడు? పైగా తను కొత్త బాసా? ఏమో తెలీదే, చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది అంది లహరి. ఆశు కోపంగా వాడిని ఊరికనే వదలను, అసలు ఎందుకు ఇలా నా జీవితాన్ని నాశనం చేస్తాడో కనుక్కోవాలని కోపంగా ఊగిపోతుంది. రిలాక్స్ ఆశు, కనుక్కుందాం. నువ్వు ఎక్కువగా హైపర్ అవ్వకు, బేబీకి మంచిది కాదు. లహరి మాటలకి తాను శాంతపరచుకోవాలని చూస్తుంది ఆశు. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే సుధీర్ వస్తాడు వీళ్ళ దగ్గరికి. సుధీర్ ఆశుని చూస్తూ బాస్ మిమ్మల్ని రమ్మంటున్నారు అని అంటాడు ఆశుతో. అప్పటికే రామ్ మీద పీకల దాకా కోపంతో ఉన్న ఆశు సుధీర్ ఆ మాట చెప్పగానే రామ్ క్యాబిన్లోకి అడుగు పెడుతుంది. ఇక్కడ లహరి కంగారుగా మేం కూడా వెళ్తాం సార్, అసలే తన కండిషన్ బాలేదు అని అడుగుతాడు సుధీర్ని. కంగారు పడకండి మిస్, తనకేం కాదు అని లహరితో చెప్పేసి సుధీర్ తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఒక పక్క లహరి జానులకి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఆశు కోపంగా రామ్ క్యాబిన్లోకి అడుగు పెడుతుంది. రామ్ అప్పటికే స్టైల్గా టేబుల్కి ఆనుకుని
చేతిలో పేపర్ వెయిట్ పట్టుకుని తిప్పుతూ ఉంటాడు. ఆశు రావడం గమనించి నిటారుగా నిల్చుంటాడు. ఆశు కోపంగా రామ్ దగ్గరికెళ్ళి రామ్ కాలర్ పట్టుకుని, ఎందుకిలా చేశావు రామ్? ఎందుకిలా నా జీవితంతో ఆడుకున్నావు? అసలు నేను నీకేం ద్రోహం చేశాను? నిన్ను పిచ్చిగా ప్రేమించడం నా తప్ప? నువ్వేం అడిగినా కూడా నేను కాదన్నానా? చివరికి నిన్ను నమ్మి నీ కోరికను కూడా తీర్చాను. కానీ నువ్వేం చేశావు? నన్ను పెళ్లి చేసుకుని అందరి ముందు నిర్దాక్షిణ్యంగా వదిలేశావు. నేనేమంత పాపం చేశానని నన్ను ఇలా శిక్షిస్తున్నావు? చెప్పు రామ్, నాకు నీ నుండి సమాధానం కావాలి అని గుండె పగిలేలా ఏడుస్తూ రామ్ కాలర్ పట్టుకుని గట్టిగా ఊపుతూ అడిగింది. రామ్ మొహంలో ఎలాంటి భావం చూపించకుండా విసురుగా ఆశు చేతుల్ని తోసేస్తాడు. నువ్వు అడిగే ఏ ప్రశ్నకి నేను సమాధానం చెప్పను. చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకు నీ నుండి కావాల్సింది ఒకటుంది. అందుకే నిన్నిక్కడికి పిలిపించాను. లేకపోతే ఎప్పుడో బయటకు గెంటేసేవాణ్ణి అన్నాడు. ఆశు ఏడుస్తూ, ఇంకా నా నుండి ఏం కావాలి నీకు? నా సర్వస్వం నీకెప్పుడో అర్పించేశాను కదా అంది. దాని ప్రతిఫలమే నాకు కావాల్సింది. నాకు నా బేబీ కావాలి. కాబట్టి నీ డెలివరీ అయ్యే వరకు నువ్వు ఈ ఆఫీస్లోనే పని చేయొచ్చు. నీ డెలివరీ అయ్యాక పాపను నాకిచ్చేసి నువ్వు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్తావో ఏం చేసుకుంటావో నాకు అనవసరం. ఈ విషయం మీ వాళ్ళకి చెప్పడానికి లేదు. చెప్పినా నేను లెక్క చేయను. నా గురించి మీకు ఇంకా పూర్తిగా తెలీదు. నేను అనుకుంటే ఏదైనా సాధిస్తాను. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను కాబట్టి నేను చెప్పింది చేస్తే నీకే మంచిది అని చెప్పి యాటిట్యూడ్ చూపిస్తూ కుర్చీలో కూర్చుంటాడు. రామ్ చెప్పింది విని ఆశు షాక్ అయిపోతుంది. అప్రయత్నంగా తన 2 చేతులతో తన కడుపుని దాచేసుకుంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.